ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా వెస్టిండీస్ రెండో టెస్ట్ డే 1 ముగిసింది. టాస్ గెలిచిన మన టీమిండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంకేముంది, ముందే బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. సో మన బ్యాటర్స్ డే 1ని కంప్లీట్గా డామినేట్ చేసేసారు. ఓపెనర్స్ అయిన జైస్వాల్, రాహుల్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ వికెట్ పడ్డాక కూడా జైస్వాల్, సుదర్శన్లు కలిసి గేమ్ని కంప్లీట్గా డామినేట్ చేసేసారు. ఇంతలా అంటే టీ బ్రేక్ వరకు కూడా వికెట్ పడకుండా పరుగుల వరద పారించారు. ఈ వరదలోనే జైస్వాల్ తన 7th టెస్ట్ సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. మరోవైపు సాయి సుదర్శన్ కూడా 50 కంప్లీట్ చేసుకొని లాస్ట్ సెషన్ వరకు కూడా మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇన్ఫాక్ట్ వీరిద్దరి మధ్య 193 భారీ పార్ట్నర్షిప్ ఏర్పడింది. దీని వల్లే మన టీమిండియా డే 1లో 318 పరుగులు లాంటి భారీ స్కోర్ చేయగలిగింది. చివర్లో సుదర్శన్ అవుట్ అయినప్పటికీ జైస్వాల్ మాత్రం 173 రన్స్తో అజేయంగా నిలిచాడు. తన జోరు చూస్తే డే 2లో డబుల్ సెంచరీ పక్కా. ఇన్ఫాక్ట్ 300 చేసినా చేయొచ్చు. మరోవైపు టీమిండియా కూడా 500 లాంటి భారీ స్కోర్ పక్కా. అదే జరిగితే సెకండ్ టెస్ట్ కూడా మనదే. దీంతో సిరీస్ 2-0తో మన సొంతం అవ్వడం పక్కా. మరి మీరేమంటారు? జైస్వాల్ 300 లోడింగ్ అంటారా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.